హలో గైస్, వెల్కమ్ టు ప్రాఫిట్ ట్రేడింగ్. మన 3 ఇండికేటర్స్ గురించి చెప్పుకుంటున్నాం కదా. ఇందులో ఫస్ట్ ఇండికేటర్ ప్రాఫిట్ ట్రేడింగ్ ఇండికేటరు. నిఫ్టీ 1 minute చార్ట్లో మన జూన్ 3rd మనకు బై సిగ్నల్ ఇచ్చింది కదా. జూన్ 5th ఈ రోజు సెల్ సిగ్నల్ ఇచ్చింది. సో దీని ప్రాఫిట్ అండ్ లాస్ పాయింట్లు మనం చూపిస్తున్నాం కదా. సో అక్కడ మొన్న 104 points ఒకటి బుక్ చేయడం జరిగింది. ఈ మన సిగ్నల్ ఏమో 3 points అనేది వచ్చింది. ఇప్పుడేమో సెల్ ట్రేడ్ -31 కంటిన్యూ రన్ అవుతుంది. సో ఇది ఎక్సెల్ షీట్లో మనం ఎప్పుడప్పుడు వేసుకొస్తున్నాం కదా. ఈ ఎక్సెల్ షీట్లో అయ్యే పాయింట్లు వేసుకొస్తున్నాం. ఈ మంత్ ఇప్పుడు వరకు 600 points దాకా క్యాప్చర్ చేసింది. ఇది అకామిలేటివ్ 3 months ఒక పాయింట్స్ ఇది. సో మన ఓల్డ్ వీడియోస్ చూడండి, ఇంకా డీటెయిల్స్ కూడా మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇదే ఇండికేటర్ మనం సెన్సెక్స్లో కూడా చూస్తున్నాం. సెన్సెక్స్లో కూడా సెన్సెక్స్ చార్టు, సెన్సెక్స్లో మనం జూన్ 3rd బై ఇచ్చింది. నిన్న బై ఒకటి సెల్ ఒకటి సెల్లో బై, మళ్ళీ ఈరోజు సెల్ ట్రేడ్స్ పడింది. సో ఈ పాయింట్స్ ఇవి మా 4 ట్రేడ్స్ మైనస్లో అయినవి, మైనస్ అయ్యి ఇప్పుడు సెల్ ట్రేడ్ అనేది రన్ అవుతుంది. సో ఇదే మనం ఎక్సెల్లో వేస్తున్నాం కదా. ఇది ఎక్సెల్లో వేసుకొస్తున్నాయి. ఇప్పుడు ఈ 4,000 మైనస్ పాయింట్స్ ఇవి. సో ఇప్పుడు వరకు 1000 points దాకా క్యాప్చర్ చేయడం జరిగింది. సో ఇది మే మంత్లో 1555 points ఇక్కడ అకామిడేట్ చేసి ఇక్కడ వేయడం జరిగింది. మే నుంచి ఇప్పటి వరకు 2600 points అనేది క్యాప్చర్ చేయడం జరిగింది. సో మన సెకండ్ ఇండికేటర్ చూద్దాం. ఇది మన సెకండ్ ఇండికేటర్ బ్లూ ఓషియన్ 5 minute చార్ట్లోని నిఫ్టీ. ఇది మన జూన్ 3rd బై ఇచ్చింది. 4th ఏం పడలేదు. ఈరోజు 3 ట్రేడ్స్ అనేది పడింది. సెల్ ఒకటి, బై ఒకటి, మళ్ళీ సెల్ ఒకటి. సో ఇది పాయింట్స్. సో మనం 35 points బుక్ చేయడం కదా. తర్వాత 109 ఒకటి, 95 points ఒకటి మైనస్ అయింది. ఇప్పుడు సెల్ ట్రేడ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో దీన్ని ఎక్సెల్లో ఇక్కడ ఇస్తాం జరిగింది. ఇది మైనస్ పాయింట్స్. ఇప్పుడు వరకు 68 points అనేది బుక్ చేయడం జరిగింది ఈ మంత్ వరకు. ఇదేమో మనకి లాస్ట్ 4 months నుంచి అకామిడేట్ చేసుకుంటూ వస్తున్న పాయింట్స్ ఇది. సో ఇంకో మన థర్డ్ ఇండికేటర్ కూడా చూద్దాం. ఇది మన థర్డ్ ఇండికేటర్ ఎవరెస్ట్ ఇండికేటరు. 3 minute చార్ట్లో ఎగ్నాసి. సో ఇక్కడ బై ఇచ్చింది ఇది జూలై 3rd. ఈరోజు సెల్ ఒకటి పడింది. దీని పాయింట్స్ -32, ఇప్పుడు +11 points. ఇప్పుడు సాఫ్ట్వేర్ -27 రన్నింగ్ అవుతుంది. ఇది పొజిషనల్ స్ట్రాటజీలు కాబట్టి ఈ రోజు ట్రేడ్ పడితే నెక్స్ట్ డే వరకు అదే ట్రేడ్ క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. సో అదే పాయింట్స్ ఇక్కడ వేయడం జరిగింది. ఇది మంత్ ఇప్పుడు వరకు 389 points దాకా బుక్ చేయడం జరిగింది. ఇది మార్చి నుంచి అకామిడేట్ చేసుకుంటూ వేసిన 5600 వరకు పాయింట్స్ క్యాప్చర్ చేయడం జరిగింది. సో ఇది మన 3 ఇండికేటర్స్ పర్ఫార్మెన్స్. ఎప్పటికప్పుడు ఎవ్రీడే ఏ సిగ్నల్ పడి అంతంత లాస్ అయింది, ఎంత ప్రాఫిట్ అయింది అని యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ ట్రేడ్స్ అనేది వాట్సాప్లో పెట్టడం జరుగుతుంది. ఒక వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.